హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తడియం వెబ్ సిరీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే తమిళనాడు అండ్ ఆంధ్ర బార్డర్ అయితే ఉంటుంది. ఈ తమిళనాడులో కొన్ని హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిగా హత్య జరిగిన ప్లేస్ దగ్గరికి అతిశయన్ అంటే సముద్రకని గారు అయితే వెళ్తారు. సముద్రకని గారు వెళ్ళి మొత్తం అక్కడ పరిశీలిస్తారు. కానీ సముద్రకని గారిని అందరూ ఇతనికి పిచ్చివాడు, ఎప్పుడు ఆ టీ షాప్లోనే ఉంటాడు అని మిగతా పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సముద్రకని గారు మార్నింగ్ టైం ఏమో పోలీస్ జాబ్గా వర్క్ చేస్తూ ఉంటారు, సాయంత్రం ఏమో చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. అదే స్టేషన్కి కొత్తగా ఎస్పీ అయితే వస్తుంది. ఎస్పీ కూడా స్పాట్ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ స్పాట్ దగ్గర అతిశయన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసిన ఎస్పీ చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఎస్పీకి ఒక కానిస్టేబుల్ అతిశయన్ గురించి చెప్తాడు. అతిశయన్ చాలా తెలివైనవాడు, అతను పోలీసే కాదు చాలా ఇంటెలిజెంట్ పర్సన్. కానీ కొంతమంది పై ఆఫీసర్లు అతని యొక్క ఇంటెలిజెంట్ వాడుకుని వాళ్ళు డిఎస్పీలు అయ్యారు. కానీ అతిశయన్ మాత్రం ఇప్పటికీ ఎస్ఐగానే ఉండిపోయాడు అని కానిస్టేబుల్ ఎస్పీ గారికి అయితే చెప్తాడు. ఆ తర్వాత రోజు ఎస్పీ అతిశయన్ని అడుగుతుంది, నువ్వు స్పాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అబ్జర్వేషన్ చేశావు అని అడగ్గా అతిశయన్ ఎస్పీకి ఇలా చెప్తాడు, నేను అబ్జర్వ్ చేశాను, ఈ హత్య ఇద్దరు చేశారు. వాళ్ళు ఓన్లీ మొలతాడు మంగళసూత్రం మాత్రమే దొంగలిస్తున్నారు. ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఏం ముట్టుకోవట్లేదు. వాళ్ళిద్దరు కూడా ఒక సైకోపాత్ అని అతిశయన్ ఎస్పీకి అయితే చెప్తాడు. ఎస్పీ కూడా చాలా వరకు ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరిని పట్టుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఈ సీన్ కట్ అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఆంధ్ర బార్డర్ని అయితే చూపిస్తారు. ఆంధ్ర బార్డర్లో సూర్యనారాయణ అండ్ శ్రీను వీళ్ళిద్దరు అయితే ఉంటారు. వీళ్ళిద్దరూ టెంపుల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. అక్కడే సూర్యనారాయణ భార్య తన మావయ్య ఇద్దరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మా అల్లుడిని ఎందుకు అరెస్ట్ చేశారు, నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడగగా ఆంధ్ర పోలీసులు సూర్యనారాయణ భార్యని బట్టలు ఇప్పేసి తాళిబొట్టు తెంచేస్తారు. అదేవిధంగా సూర్యనారాయణ మావిని మొలతాడు ఇప్పేసి పోలీస్ స్టేషన్లో ఉన్న అందరి ముందు హేళన అయితే చేస్తాడు. సూర్యనారాయణ చెల్లెలను కూడా తిరుపతికి చెందిన ఒక ఎస్ఐ బట్టలు ఇప్పేస్తాడు. దీంతో సూర్యనారాయణ అండ్ తన అన్నయ్య వీళ్ళిద్దరికీ కోపం వచ్చి ఎస్పీని ఏం చేయలేకపోతారు సూర్యనారాయణ, శ్రీను. ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్లో జరిగిన అవమానంతో సూర్యనారాయణ భార్య తన మావయ్య ఇద్దరు ఉరి వేసుకుని చనిపోతారు. అది చూసిన శ్రీను, సూర్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా తన భార్య తన మావయ్య ఎలా చనిపోయారో మొత్తం అందరినీ తాలిబొట్టు మొలతాడు లేకుండా చంపేదామని నిర్ణయించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత శ్రీను, సూర్యనారాయణ జైలు నుంచి బయటికి అయితే విడుదలవుతారు. విడుదలైన తర్వాత హత్యలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్డర్లో 72 హత్యలు అయితే చేస్తారు. తమిళనాడు బార్డర్లో 4 హత్యలు అయితే చేస్తారు. అది తెలుసుకున్న అతిశయన్ తిరుపతి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లాగుతాడు. కానీ ఇన్ఫర్మేషన్లో హత్యలు ఎవరు చేశారో అతిశయన్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అతిశయన్ తమిళనాడుకి తిరిగి వస్తుండగా తన జీపు పెట్రోల్ లేకుండా ఆగిపోతుంది. ఊరి చుట్టుపక్కల చూస్తే ఎవరిల్లు కనిపించదు. కానీ ఒకే ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, సూర్యనారాయణ, శ్రీనుది. వీళ్ళిద్దరూ కూడా అదే ఇంట్లో స్టే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు బాగా ఆకలి వేస్తుందని ఆ ఇంట్లో ఉన్న అవ్వనైతే అడుగుతారు. అదే టైంకి సూర్యనారాయణ, శ్రీను ఇద్దరు వచ్చి అతిశయాన్ని తన తోటి ఉన్న కానిస్టేబుల్ని చంపేద్దాం అనుకుంటారు. కానీ సూర్యనారాయణ, శ్రీను వీళ్ళిద్దరూ అతిశయాన్ని కానిస్టేబుల్ని చంపలేకపోతారు. నీకు ధన్యవాదాలు అవ్వ, మంచి భోజనం పెట్టావు అని అతిశయన్ తన తోట ఉన్న కానిస్టేబుల్ తమిళనాడుకి అయితే మార్నింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హత్యలన్నీ ఒకే ప్యాటర్న్లో జరుగుతున్నాయని తమిళనాడు పోలీస్ ఆఫీసర్లు ఫారెన్సిక్ వాళ్ళని పిలుస్తారు. ఫారెన్సిక్ వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. సూర్యనారాయణ, శ్రీను వీళ్ళిద్దరే హత్యలు చేశారని హీరో కనుక్కుంటాడు. అతిశయన్ కనుక్కున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్డర్కి అయితే వెళ్తాడు. అక్కడ ప్రీవియస్ హత్యలు రిపోర్ట్లు ఏమున్నాయో అవన్నీ చూస్తాడు. చూసిన తర్వాత ఆ రిపోర్టర్లన్నీ సేకరిస్తాడు. అందులో ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తాడు. సేకరించిన తర్వాత ఆ రోజు రాత్రి అతిశయన్
ఆ ఊరు వాళ్ళందరికీ హెచ్చరిస్తాడు. మీ ఊరిలోనే ఇద్దరు దొంగ వాళ్ళు ఉన్నారు, వీళ్ళే హత్యలు చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, రాత్రిపూట మొత్తం ఊరు మొత్తం జల్లెడ పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న రేలంగి అనే ఊరిలో ప్రజలకి హెచ్చరిస్తాడు. రేలంగి ప్రజలు హంతకుల గురించి రాత్రిపూట వెతుకుతూ ఉంటారు. అదే ఊరికి చెందిన ఒక అమ్మాయిని చంపడానికి సూర్యనారాయణ శ్రీను వెళ్తారు. ఆ అమ్మాయిని పొలం దగ్గరికి వెళ్ళి చంపేయాలనుకుంటారు. కానీ ఊరి ప్రజలకి తెలిసిపోతుంది. తెలిసిపోయిన వెంటనే సూర్యనారాయణ శ్రీను ఊరి ప్రజల నుంచి తప్పించుకుంటారు. కను ఊపిరితో ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి అతిశయను వెళ్ళి, నువ్వు వాళ్ళిద్దరిని చూసావా అని అడగగా ఆ అమ్మాయి, చూశాను సార్, వాళ్ళ ఫేసెస్ కూడా గుర్తుపట్టగలను అని అంటుంది. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ కూడా సూర్యనారాయణ శ్రీను ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అవుతాయి. కోళ్ళ దొంగతనం కేసులో కావాలని సూర్యనారాయణ శ్రీను పోలీసులకి చిక్కుతాడు. చిక్కిన తర్వాత అతిశయం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు చాలా మంచివారు, మాకు భోజనం కూడా బాగా పెట్టారు, వీళ్ళిద్దరిని విడిచిపెట్టండి అని అంటాడు. అనిన తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు పోలీసులు. తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరిని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టిన తర్వాత హత్యలు చేసిన వారి ఫింగర్ ప్రింట్స్, మీరు ఇప్పుడు కోడి దొంగతనం చేసిన ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్ అని ఫారెన్సిక్ ఆఫీసర్ అతిశయానికి, ఎస్పీకి, మిగతా పోలీస్ ఆఫీసర్లకి చెప్తాడు. ఈ హత్యలు చేసింది మాకు భోజనం పెట్టిన వీళ్ళిద్దరేనా అని అతిశయన్ చాలా షాక్ అవుతాడు. అతిశయన్ వాళ్ళిద్దరి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చివరికి అతిశయన్ సూర్యనారాయణ అయితే పట్టుకుంటాడు. ఆంధ్ర పోలీసులు మాత్రం శ్రీనునైతే పట్టుకుంటారు. సూర్యనారాయణని తమిళనాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అతిశయన్ తీసుకువెళ్తుండగా ఆంధ్ర పోలీసులు అడ్డుపడతారు. ఆ తర్వాత రోజు మినిస్టర్ ఆర్డర్ ప్రకారం సూర్యనారాయణని అతిశయన్ ఆంధ్ర పోలీసులకి అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత ఆంధ్ర పోలీసులు ఎన్కౌంటర్ చేసేసి సూర్యనారాయణని శ్రీనునైతే చంపేస్తాడు. కానీ చంపే ముందు సూర్యనారాయణ జరిగిందంతా అతిశయన్కైతే చెప్తాడు. సూర్యనారాయణ స్టోరీ తెలుసుకున్న అతిశయన్ చాలా బాధపడతాడు. వాళ్ళ భార్యకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంటే ఆ పోలీసులపై ఒక కేసు వేసి పోలీసుల జాబులు అయితే రిమూవ్ చేయిస్తాడు. ఆ తర్వాత నీ చెల్లిని నేను బాగా చూసుకుంటానని సూర్యనారాయణకి అతిశయన్ మాట అయితే ఇస్తాడు. ఆ తర్వాత వెబ్ సిరీస్ అయితే ఎండ్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ మూవీ రివ్యూస్ ఎక్స్ప్లెనేషన్స్.